వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. రోజులు సూర్యతో బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఎలా అడగాలో ఏంటో. సంధ్య వచ్చావా? సంధ్య రా 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 సంధ్య, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నా కోసమా? అవును, ఈరోజు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి అది? సరే రా కూర్చో, చెప్తాను. రా రా కూర్చో. సంధ్య, నువ్వు ఒక చారిటీ ట్రస్ట్కి వర్క్ చేస్తున్నావు కదా, ఆ ట్రస్ట్ పేరేంటి? సడన్ గా ఎందుకు అడుగుతున్నారండి? చెప్తాను కానీ ముందు డీటెయిల్స్ చెప్పు. అక్కడ ఎంతమంది వర్క్ చేస్తారు? మెయిన్ బ్రాంచ్ ఎక్కడ? అసలు అది గవర్నమెంట్ రికగ్నైజ్డేనా? ఏంటి సంధ్య, నేను ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే నువ్వు సైలెంట్గా చూస్తున్నావేంటి? ఏం లేదండి, చాలా రోజుల నుండి వెళ్తున్నాను కదా, సడన్ గా మీకెందుకు డౌట్ వచ్చిందా అని. అంటే డౌటా? చిచి, అలాంటి మాటే రానివద్దు. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని అడిగాను అంతే. అది కూడా ఎందుకండి సడన్ గా? ఏం లేదు సంధ్య, మామయ్యని మీట్ అయినప్పుడు నీ చారిటీ గురించి మాట్లాడాను. నువ్వు చేస్తున్న పని గురించి చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. అలాంటి ట్రస్ట్కి నేను కూడా డొనేషన్ ఇద్దామని డీటెయిల్స్ తెలుసుకుంటున్నాను. పోనీ ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? నెక్స్ట్ సండే నీతో పాటు నేను మామయ్య కూడా వస్తాం. అప్పుడే వాళ్ళని కలిసి డొనేషన్ ఇచ్చేద్దాం. ఇది బెటర్ కదా? కాదండి. ఏ? ఎందుకు? ఏం లేదండి, మా ట్రస్ట్కి ఇప్పటికే చాలా డొనేషన్లు వచ్చాయండి. ఒక 5 years వరకు ఏ డొనేషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పటికే చాలా మంది ఆఫీస్కి వచ్చి కలిసినా ఇప్పుడు వద్దని చెప్తున్నారు. నాకు రాని ఆలోచన మామయ్యకు వచ్చింది. ఎలాగైనా ట్రస్ట్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయిందన్నమాట. ఇందులో అంతగా ఫీల్ అవడానికి ఏముందండి, మీ బదులు నేను సర్వీస్ చేస్తున్నాను కదా. అవును, అదొకటే చిన్న సాటిస్ఫాక్షన్. మీకు పూర్తిగా సంతృప్తి ఇచ్చే సలహా ఒకటి చెప్పనా? ఏంటది? సిటీలో ఇంకా చాలా ట్రస్టులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఉన్నాయి. సేవ చేయాలన్న తలంపు ఉన్నా వాళ్ళకి సరైన దాతలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ట్రస్ట్లకి సహాయం చేయండి. మీకు కావాల్సినంత పుణ్యం వస్తుంది, ఆత్మ సంతృప్తి కూడా దొరుకుతుంది. వావ్, మై డియర్ వైఫ్, సూపర్! నీ సలహా అద్దిరింది. రేపే మామయ్యతో డిస్కస్ చేసి వీలైనంత త్వరగా డొనేషన్ ఇచ్చేస్తాం. ఏమండి, నేను కూడా మీతో ఒక విషయం. బ్యాంక్ మేనేజర్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? సంధ్య, నేను ఈ కాల్ మాట్లాడొస్తాను. హలో మేనేజర్ గారు. ఈ ఫోన్ కాల్ ఇప్పుడే రావాలా? అమ్మా నాన్న చెప్పినట్టు ఆయనకి చెప్పకుండా టూర్కైతే వెళ్ళలేను. చెప్పే అబద్ధం కూడా అందంగా నమ్మే విధంగా ఉంటేనే ఆయన ఏ అభ్యంతరం చెప్పకుండా పంపుతారు. సంధ్య, ఏంటి సంధ్య ఒంటరిగా బాల్కనీలో ఏం చేస్తున్నావు? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకండి? ఎందుకేంటి? ఇంట్లో ఇద్దరం ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. నిన్నొదిలి నేను, నన్నొదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు.
అవును సంధ్య, ఈవినింగ్ నాకేదో నువ్వు చెప్పాలనుకున్నావు కదా, అప్పుడే నాకు కూడా ఫోన్ వచ్చింది. ఆ విషయం ఏంటి? ఓ అదా, ఏం లేదండి. నా ఫ్రెండ్ సిస్టర్ పెళ్ళుంది. కాలేజ్ తర్వాత ఫ్రెండ్స్ అందరం ఈ పెళ్ళికి మీట్ అవ్వాలనుకుంటున్నాము. సో పెళ్ళికి వెళ్తావా? అవునండి. ఓకే, వెళ్ళు. నిజంగా చెప్తున్నారా? నేను వెళ్ళనా? వెళ్ళు సంధ్య, దానిలో ఏముంది. ఆయన పెళ్ళెక్కడా? ఎప్పుడు వెళ్ళాలి? వైజాగ్లో అండి. 3 రోజులుండి వస్తాను. వైజాగా? అది 3 రోజులా? నోవే సంధ్య, నిన్ను వదిలి 3 రోజులు ఉండటం నా వల్ల కాదు. అదేంటండి అలా అంటారు? చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవ్వబోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు నో చెప్పరనుకుని వాళ్ళకి ఎస్ చెప్పాను. ఫ్రెండ్స్లో చాలా మంది నేను వస్తున్నానని ఫంక్షన్కి వస్తున్నారండి. ఇప్పుడు సడన్గా రానని చెప్తే అందరూ తిట్టుకుంటారు. నన్ను ఒక మాట అడిగి ఓకే చెప్పొచ్చు కదా సంధ్య. నన్ను వదిలి వెళ్ళటంలో నీకు నువ్వే డెసిషన్ తీసుకుంటే ఎలా? వదిలి వెళ్ళడం ఏంటండి? నేను వెళ్ళేది పెళ్ళికే కదా. 3 రోజుల్లో వచ్చేస్తాను. కనిపించకుండా ఒక్కరోజు కూడా ఉండలేను సంధ్య. అలాంటిది 3 రోజులంటే ఎలా సాధ్యం అవుతుంది? ప్లీజ్ అండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, కాదనకండి. నేను ఉండలేను సంధ్య. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ అండి. ప్లీజ్ 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 అండి, ప్లీజ్ అండి. సరే, నువ్వు ఇంతగా అడుగుతుంటే అడ్జస్ట్ చేసుకోవడం కాదు కానీ ఒక అద్భుతమైన సలహా ఇస్తాను. ఏంటండి? చాలా సింపుల్ సంధ్య, బట్ ఎఫెక్టివ్. పెళ్ళికి నీతో పాటు నేను కూడా వస్తాను. మనిద్దరం ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఆ తర్వాత వైజాగ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాం. పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్ళలేదు కాబట్టి ఈ టూర్ని అలా ప్లాన్ చేద్దాం. ఏమంటావ్? ఏంటి సంధ్య అలా సైలెంట్ అయిపోయావు? ఏ, నేను రావడం నీకు ఇష్టం లేదా? చచ్చా, అలా ఎందుకంటానండి? మరి ఏ ఎక్స్ప్రెషన్ లేని నీ మొహం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అంటే మీరు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సడన్గా చెప్పారు కదా, అందుకే. అయినా భర్తతో పాటు వెళ్ళాలని ప్రతి భార్య కోరుకుంటుంది. కానీ నీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఎంటర్టైన్మెంట్ నేను డిస్టర్బ్ చేస్తానని ఫీల్ అవుతున్నావు, అంతేనా? నేనేమీ డిస్టర్బ్ చేయను సంధ్య. నువ్వు ఫ్రెండ్స్తో లేని టైంలో నీ దగ్గరికి వస్తాను. సో ఈ విషయంలో నువ్వు ఆలోచించాల్సింది, హర్ట్ అవ్వాల్సింది ఏం లేదు. 3 రోజులు వైజాగ్ టూర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసొద్దాం. 1 సెకండ్ సంధ్య, చెప్పరా? నేను అడగాలనుకున్నది ఒకటైతే ఇప్పుడు జరిగింది ఇంకొకటి. సూర్యతో వస్తానని మాటిచ్చాను, ఈయనకి వద్దని చెప్పలేను. మళ్ళీ నా జీవితంలో కొత్త సమస్య మొదలైంది. ఇది ఏ ప్రమాదానికి దారి తీస్తుందో. అబ్బా బా అబ్బా, దెబ్బలు మానుతున్నా నొప్పులు మాత్రం తగ్గటం లేదు. అబ్బా, ఉండు బాబ్జీ, నేను రాస్తాను, ఇటివ్వు. అబ్బా, ఇది కళ నిజమా? అయ్యో, ఇది నిజమే నిజమే నిజమే. ముసలిది ఎక్కడికి వెళ్ళింది?
ఇంత కష్టపడే బదులు ఆవిడ్ని పిలవచ్చు కదా. కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళింది. ఇంట్లో మనుషుల కన్నా మార్కెట్ ఎక్కువైపోయింది ఆవిడికి. అయినా దెబ్బ తగిలి ఇన్ని రోజులైనా నొప్పి తగ్గలేదంటే బోన్ ఫ్రాక్చర్ అయిందేమో. ఒకసారి స్కానింగ్ తీయించుకోవాల్సింది. ఆ రోజు డాక్టర్ని అడిగితే ఏం అవసరం లేదన్నాడు. మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్తే అలానే అంటారు. బోన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో. నువ్వింత ప్రేమగా చెప్పిన తర్వాత కూడా చెక్ చేయించుకోకుండా ఎలా ఉంటాడు? ఇవాళే చెక్ చేయించుకుంటాడు. ఎరా ఇలాంటి వంకర మాటలకేం తక్కువ లేదు. నీ మనవడి దెబ్బలకి క్రీమ్ రాసుకోవడానికి కష్టపడుతుంటే నీకు పట్టింపు లేదు కానీ సెటైర్లు ఒకటి. పెళ్ళానివి నువ్వుండగా మధ్యలో నేనెందుకు లేవే? ఒకవేళ నేనుంటే ఇలాంటి సేవలు చేసేదానివి కాదు కదా. సేవలేంటి? ఇప్పుడు బాబ్జీకి చెయ్యి విరిగిందనుకో, ఆ పాపం నాకెందుకని ముందే జాగ్రత్త తీసుకుంటున్నాను. ఆ? అంతకు మించి ఇంకేం లేదు. వెళ్ళి పని చూసుకో. చూసావరా బాబ్జీ, నీ పెళ్ళాం ప్రేమ ఉందని డైరెక్ట్ గా చెప్పలేక నా మీద అరుస్తుంది. ఇంతకు ముందు చచ్చిపోతే చచ్చిపో అంది. ఇప్పుడేమో నా మొగుడు మీద శ్రద్ధ లేదా అని చెప్పి నా మీదే కోప్పడుతుంది. నిజమేనే అమ్మమ్మ, మొన్న చెప్తే నమ్మలేదు కానీ ఈరోజు దివ్యని దగ్గరగా చూస్తుంటే ఆ కళ్ళల్లో ఏదో మెరుపు కనిపిస్తుంది. లవ్ యూ రా బాబ్జీ. నాలో ఉన్న ధైర్యం మొత్తం నీ మీద ప్రేమ పుట్టిన తర్వాత పిరికితనంగా మారింది. అందుకే నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా బాబ్జీ. పెళ్లికి వెళ్ళాలని అబద్ధం చెప్తే ఈయన కూడా వస్తానంటున్నారు. అక్కడ సూర్య జర్నీ కోసం రెడీ అవుతూ ఉంటారు. ఇక్కడ నాకు తప్పించుకునే అవకాశం కూడా లేదు. శ్రీశైలం మల్లన్న, నువ్వే రక్షించు స్వామి. ఏమండి, కాఫీ తీసుకురానా? నాకేమొద్దు. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? మాట్లాడండి, అడుగుతుంది మిమ్మల్ని. ఏం చెప్పను సంధ్య, ఆ దేవుడికి నా మీద కొంచెం కూడా జాలి, దయ, ప్రేమ, అభిమానం ఏమీ లేవు. మీ గురించి అడిగితే దేవుడి మీద కంప్లైంట్ చేస్తారేంటి? మొత్తం చేస్తోంది ఆయనే కాబట్టి. రోజూ దండం పెట్టుకుంటాను కానీ ఎప్పుడూ ఏ వరం అడగను. ఆ మాత్రం నా మనసు తెలుసుకోలేడా? నాకు నచ్చింది చేయలేడా? ఏం చేయలేదు, ఏం తెలుసుకోలేదు. నిందలాపి ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందా? ఈరోజు నీతో పెళ్లికి రావాలనుకున్నానా? సడన్ గా మలేషియా నుంచి కాల్ వచ్చింది. లాస్ట్ టైం ఓకే చేసిన ప్రాజెక్టుకి సంబంధించి ఏవో సంతకాలు పెట్టాలని, డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. అర్జెంటుగానా? అంటే ఎప్పుడు వెళ్ళాలి? రేపు మార్నింగ్ ఫ్లైట్కే. నాకేమో వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళకపోతే కొన్ని కోట్ల డీల్ మిస్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చెయ్యాలన్నంత కోపంగా ఉంది. అలా చేస్తే ఇంటర్నేషనల్ గా మన కంపెనీ మీద బ్లాక్ మార్క్ పడుతుంది. ముందు మీరు టెన్షన్ అవ్వకండి, రిలాక్స్ అవ్వండి. ఎలా సంధ్య? మలేషియా టూర్కి వెళ్తే వారం రోజులు నేను చూడకుండా ఉండాలి. ఫోన్లో తప్ప డైరెక్ట్ గా మాట్లాడడం కుదరదు. ఏమండి, వారం రోజులంటే ఎంతసేపు చెప్పండి? ఇలా అంటే గడిచిపోతాయి. దూరం పెరిగే కొద్దీ ప్రేమ విలువ తెలుస్తుందంటారు. మన మధ్య ప్రేమ ఉన్నప్పుడు రోజు చూసుకున్నా చూసుకోకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా
మన బంధానికి ఏం కాదు. మనసులో ఉన్న ప్రేమ తగ్గదండి. మనం శాశ్వతం, మన ప్రేమ శాశ్వతం. కానీ ఈ బిజినెస్ డీల్ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దక్కుతుందన్న గ్యారంటీ లేదు, అవునా? ఈ ప్రాజెక్టు వల్ల కోట్ల రూపాయల లాభమే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మన కంపెనీ ఫేమస్ అవుతుంది. అదే మీరు పెళ్లికొస్తే ఇవన్నీ జరుగుతాయా? అంటే ఇద్దరం కలిసి పెళ్లికి వెళ్ళాలనుకున్నాం కదా, వైజాగ్లో కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకున్నాం కదా. చేద్దామండి. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వెళ్దాం. మన దేశ జనాభా తెలుసు కదా, సో పెళ్ళిళ్ళకి ఏ లోటు ఉండదు. నెక్స్ట్ టైం మన ఇద్దరిలో ఎవరికి తెలిసిన వాళ్ళ పెళ్ళైనా సరే ఇద్దరం కలిసే వెళ్దాం. సంధ్య, పోనీ ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి మలేషియా వెళ్ళిపోదాం. ఎస్, ఇద్దరికి కలిపి టికెట్స్ బుక్ చేయమని చెప్తాను. అప్పుడు ఈ టూర్ అఫీషియల్గా సెట్ అవుతుంది, హనీమూన్గా కూడా మారుతుంది. ఏమంటావు? అది కాదండి, ఫ్రెండ్ పెళ్లికి అటెండ్ అవ్వకపోతే తను చాలా ఫీల్ అవుతుంది. అబ్బా, నో ప్రాబ్లం సంధ్య. ఇద్దరం మలేషియా నుంచి వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్ని కలిసి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి నేను సారీ చెప్తాను. ఒక నిమిషం ఉండు, మేనేజర్ కాల్ చేసి ఇద్దరికి టికెట్స్ బుక్ చేయమని చెప్తాను. ఏమండి, ఒక్కసారి నా మాట వినండి. ఇది మీ బిజినెస్ ట్రిప్. నేను పక్కనే ఉంటే మీరు మీటింగ్స్కి అటెండ్ అవ్వలేరు. తెలుసో తెలియకో నా వల్ల డిస్టర్బ్ అవుతారు. అబ్బా, నేను ఇవాళ ఎప్పుడు డిస్టర్బ్ కాను సంధ్య. ఎందుకు అవ్వరండి? నన్ను వదిలి వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డం లేదు. అలాంటిది నేను పక్కనే ఉంటే బిజినెస్ డీలింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరా? అదీ కాక అక్కడ ఏదైనా బిజినెస్లో టెన్షన్ ఉంటే మీరు నాతో సంతోషంగా ఉండలేరు. అప్పుడు మీ బిజినెస్ ట్రిప్ సక్సెస్ అవ్వదు, మీరు అనుకుంటున్న మన హనీమూన్ కూడా ఫుల్ఫిల్ అవ్వదు, అవునా? ఎందుకు సంధ్య నన్ను పంపించడానికి ఇంత కష్టపడుతున్నావు? మిమ్మల్ని పంపించడానికి కాదండి, ఈ పరిస్థితుల్లో నాకన్నా ఈ బిజినెస్ డీల్ ముఖ్యం అంటున్నాను. నేను పెళ్లికి వెళ్ళడం వల్ల నా ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు మలేషియా వెళ్ళడం వల్ల నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే నువ్వు నన్ను మిస్ అవ్వా? అవుతానండి, కానీ వారం రోజులే కదా. మీరు తిరిగి వచ్చే రోజు కోసం ఆ ప్రేమని మొత్తం దాచుకుంటాను. ఈ ఒక్కసారికి నా మాట విని వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ అండి. సరే, నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత వెళ్లకుండా ఎలా ఉంటాను? ఏమండి, అలా డల్గా కాదు, నవ్వుతో వెళ్ళండి, అప్పుడు నాకు ఇష్టం. ఇది బాగుంది, ఇప్పుడు వెళ్ళండి. సరే, వస్తాను. మీ ప్రేమ తెలిసి కూడా అబద్ధం చెప్పి మోసం చేస్తున్నాను. నా స్వార్థం కోసం, సూర్య ఆరోగ్యం కోసం మిమ్మల్ని బలవంతంగా ఒప్పించాను. నన్ను క్షమించండి. నో అని చెప్పకుండా ముందే మాట తీసుకొని టూర్కి లింక్ పెట్టాడన్నమాట. ఆంటీ అంకుల్ చెప్పినట్టు ఏదో ఒక విధంగా తప్పించుకోవాల్సింది సంధ్య. అనవసరంగా ఎస్ చెప్పావేమో అనిపిస్తుంది. ఫస్ట్ టైం అడిగినప్పుడు ఒప్పుకోలేదు. లీవ్ దొరకదు అని రూమ్లో నుండి బయటకు వచ్చేశాను. కానీ నా వెనకే వచ్చిన ఆయన కోపం, ప్రేమ రెండూ చూసిన తర్వాత, ఆయన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించిన తర్వాత ఎస్ అనక తప్పలేదు. చెప్పాలంటే ఎన్ని రోజులు సహాయం చేయని దేవుడు ఈ విషయంలో మాత్రం నీకు సపోర్ట్గా నిలబడ్డాడు. అందుకే సడన్ గా ఆకాష్ని మలేషియా టూర్కి పంపిస్తున్నాడు. అదైతే నిజమే. కానీ నువ్వు తీసుకున్న ఈ నిర్ణయంలో ఎంత సాహసమో అంత రిస్క్ కూడా ఉంది. సూర్యకి నీతో ఇంట్లో మనశ్శాంతిగా మాట్లాడడం కుదరడం లేదని అందరికీ దూరంగా తీసుకెళ్తున్నాడు. మీరిద్దరూ భార్యాభర్తలు. సూర్య నువ్వు ఏకాంతంగా ఉన్న టైంలో
ఏదైనా జరగరాంది జరిగితే? నోనో, అలా ఏం జరగదు దివ్య. ఆయన ఆరోగ్యం గురించి ఆయనకి తెలుసు. అందుకే గదిలో ఇద్దరమే ఉన్నా కూడా నన్ను ముట్టుకోవడానికి కూడా ప్రయత్నించరు. ఆ విషయంలో అయితే భయపడాల్సిన పనిలేదు. అదీ కాక మేం వెళ్తుంది శ్రీశైలం గుడికి. సో అలాంటి ఆలోచనలు రావని నాకైతే నమ్మకం ఉంది. సూర్య మీద నమ్మకం ఉండటం తప్పులేదు, కానీ పరిస్థితులు నువ్వు అనుకున్నట్టే ఉంటాయని చెప్పలేం కదా. ఇంట్లో అయితే ఆపటానికి, అడ్డుకోవడానికి అమ్మ నాన్న ఉంటారు. అక్కడ నువ్వు తప్ప ఎవరూ ఉండరు. ఏం మాట్లాడుతున్నావు దివ్య? ఆయన అదుపు తప్పితే మాత్రం నేను బొమ్మలాగా కూర్చుంటాను అనుకున్నావా? నా క్యారెక్టర్ గురించి ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది? అయ్యో సంధ్య, నేను నీ క్యారెక్టర్ గురించి కాదు, ఎదురవ్వబోయే సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఎదురించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు సూర్యతో వెళ్ళకపోతే మెంటల్గా ఆయన హెల్త్ చాలా అప్సెట్ అవుతుంది. అది ఆయన ఆరోగ్యానికే ప్రమాదం. ఈ నిర్ణయం ఒక భార్యగా కాదు, నన్ను ప్రాణంగా ప్రేమించే మనిషి మీద గౌరవంతో తీసుకున్నాను. కన్నబిడ్డ కోసం తల్లడిల్లే అమ్మ నాన్న కోసం ఒప్పుకున్నాను. సరే సంధ్య, ఏం చేయాలో ఎలా చేయాలో నీకు క్లారిటీ ఉన్నప్పుడు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు వేసే ప్రతి అడుగు నీ ఒక్కదాని భవిష్యత్తునే కాదు, 2 కుటుంబాలని ఇబ్బంది పెడుతుంది. నాకేమైనా పర్లేదు దివ్య. నన్ను ప్రేమించిన వాళ్ళకి ఏ కష్టం రాకుండా ఉంటే చాలని సూర్య తిరిగి నా జీవితంలోకి వచ్చిన రోజే ఫిక్స్ అయ్యాను. ఇప్పటికీ అదే మాట మీద ఆ ఆలోచనతోనే ఉన్నాను. దివ్య, నువ్వు నాకొక హెల్ప్ చేయాలి. చెప్పు సంధ్య, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఇప్పుడు 3 రోజుల లీవ్ అంటే మన బాస్ ఎక్కడికి ఏంటి అని అన్ని డీటెయిల్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. మాట తడబడినా, ఆకాష్కి ఒకటి చెప్పి ఈయనకొకటి చెప్పినా చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే దివ్య, నేనొక లీవ్ లెటర్ రాసిస్తాను, అది ఆయనకిచ్చేసే. సరే సంధ్య, రాసివ్వు. నేను కూడా ఏం తెలియనట్టు ఇచ్చేస్తాను. నేను చేస్తున్నది తప్పని తెలుసు, కానీ అమ్మ నాన్న కోసం, సూర్య కోసం తప్పడం లేదు. నన్ను క్షమించండి. నీకు నువ్వు కోరి కోరి అగ్ని పరీక్షకు సిద్ధపడుతున్నావు. ఈ పరీక్షలో నువ్వు గెలవాలని, క్షేమంగా ఇంటికి రావాలని ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించు. సరేనమ్మా.